సో, మనకి ఈరోజు డా ఎస్‌క్యూఎల్ గురించి తెలుసుకుందాం. సో, ఫస్టు ఎస్‌క్యూఎల్‌లో మెయిన్ 5 కేటగరీస్ ఉన్నాయన్నమాట. సో, ఆ 5 కేటగరీస్‌లో డీడీఎల్, డీక్యూఎల్, డీఎంఎల్, డీసీఎల్ అండ్ టీసీఎల్. డీడీఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో, ఈ యొక్క డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే డేటాని డిఫైన్ చేయడం కోసము మనం దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ యొక్క డీడీఎల్ అనే కమాండ్‌ని. సో, దీంట్లో ఏమేమి కమాండ్స్ ఉంటాయంటే ఒకసారి చూద్దాం. సో, డీడీఎల్‌లో ఫస్ట్ మనకి క్రియేట్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే. క్రియేట్ అండ్ డ్రాప్ అండ్ ఆల్టర్ అండ్ ట్రంకేట్. సో, మనకి ఈ యొక్క డీడీఎల్ అనే డీడీఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్‌లో మనకి ఈ యొక్క క్రియేట్, డ్రాప్, ఆల్టర్ అండ్ ట్రంకేట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం ఈ యొక్క ఫంక్షన్స్ ఏమేమి చేస్తామనేసి. సో, ఫస్ట్ మనకి ఈ యొక్క 5 కేటగరీస్‌లో ఉన్నటువంటి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో, నెక్స్టు డీక్యూఎల్. డీక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. క్వెరీ అంటే మనకు కావాల్సినటువంటి డేటాని క్వెరీ అంటే క్వెషనింగ్ చేసేదానికి, అంటే అడగడానికి, డేటాని రిట్రీవ్ చేసేదానికి ఉపయోగించే కమాండ్ వచ్చేసి డీక్యూఎల్ అనమాట. దీంట్లో మనకున్నది ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో, ఈ సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం డేటాని రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట. సో, నెక్స్ట్ డీఎంఎల్. డీఎంఎల్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. ఈ యొక్క డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని మానిప్యులేట్ చేయడానికి ఈ యొక్క డీఎంఎల్ కమాండ్‌ని యూజ్ చేస్తారు. సో, డేటా మానిప్యులేషన్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే మనకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే డేటాని అప్డేట్ చేయొచ్చు. అలాగే డేటాని డిలీట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనమే డీఎంఎల్ కమాండ్ యూజ్ చేసి ఈ యొక్క 3 రకాలైనటువంటి ఆప్షన్స్‌ని మనం చేయగలం. అంటే డేటా ఇన్సర్టింగ్, అప్డేట్, డిలీట్. ఓకే. సో, నెక్స్ట్ మనకున్నటువంటి కమాండ్ వచ్చేసి డీసీఎల్. డీసీఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ యొక్క డేటా కంట్రోల్ లాంగ్వేజ్‌లో ఏం ఆప్షన్స్ ఉంటాయంటే గ్రాంట్, రివోక్. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ టీసీఎల్. టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్‌లో మనకి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. సో, మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ కంట్రోల్‌లో మెయిన్‌గా మనకు ఈ 3 అనేటివి ఉంటాయన్నమాట. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. సో, మనం ప్రస్తుతానికి ఒక జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనమాట. ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాల కేటగరీస్ ఉంటాయి? ఆ కేటగరీస్ లోపల ఏం ఆప్షన్స్ ఉంటాయి? వాటిని దేనికి ఉపయోగిస్తారు? అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. ప్రెజెంటు మనం తెలుసుకున్నదేంటంటే ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి మెయిన్ కేటగరీస్ 5 ఉన్నాయి. ఆ మెయిన్ 5 కేటగరీస్‌లో ఉన్నటువంటి కమాండ్స్‌లో ఎన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? అంటే కమాండ్స్ ఉన్నాయి. సో, ఇవి 5 టైప్స్. 5 టైప్స్‌లో దాని లోపల ఉన్నటువంటి ఆప్షన్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అంటే డీడీఎల్ కమాండ్‌లో ఏముంటాయి? దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్‌ని ఎట్లా యూజ్ చేయాలి? అలాగే డీక్యూఎల్ కమాండ్‌లో ఏముంటాయి? దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలి? అండ్ అలాగే డీఎంఎల్ కమాండ్స్‌లో ఏముంటాయి? దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఎట్లా క్లియర్ చేయాలి? అలాగే డీసీఎల్, టీసీఎల్ వాటిలో ఉన్నటువంటి ఆప్షన్స్‌ని ఎట్లా యూజ్ చేయాలనే దాన్ని నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం.